అందరికీ నమస్తే అండి. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తే, రాజకీయ పరిణామాలన్నింటినీ చాలా జాగ్రత్తగా గమనిస్తే మొత్తం బీజేపీ కంట్రోల్లోనే ఉంది. బీజేపీ వాళ్ళు ఆడించినట్టే ఇక్కడ రాజకీయం జరుగుతుంది. సో ప్రస్తుతానికి బీజేపీ, టీడీపీ, జనసేన ఫ్రెండ్షిప్లో ఉన్నారు కాబట్టి, గాఢమైన ఫ్రెండ్షిప్లో ఉన్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు టీడీపీకి వచ్చిన రిస్క్ ఏమీ లేదు, జనసేనకు వచ్చిన రిస్క్ ఏమీ లేదు. ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ బీజేపీ ఆడుతున్న గేమ్ వలన టీడీపీకి రిస్క్ రావచ్చు భవిష్యత్తులో. ఇప్పటికిప్పుడు వస్తుందని నేను చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళు ఎంత రాజకీయం నడిపిస్తున్నారంటే, ఎంత వర్స్ట్ పాలిటిక్స్ జరుగుతున్నాయంటే, నిజానికి విజయసాయిరెడ్డి గారిని వైసీపీ నుంచి బయటకు తీసుకొచ్చింది బీజేపీనే. విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరుదాం అనుకున్నారు. బీజేపీ వాళ్ళు చేసిన ఫేవర్ ఏంటంటే టీడీపీకి లేదు, చేరడానికి ఒప్పుకోలేదు. టీడీపీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోమన్నారు. సో టీడీపీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా ఒప్పుకోలే. కానీ విజయసాయిరెడ్డి గారిని పరోక్షంగా వాళ్ళ పార్టీ కోసం వాడుకోవడానికి సిద్ధమవుతున్నారు. విజయసాయిరెడ్డి గారు ఒక ఛానల్ పెడతారు, ఒక పత్రిక పెడతారు, అవి బీజేపీకి అనుకూలంగా రన్ చేస్తారు. అది విజయసాయిరెడ్డి గారి ద్వారా బీజేపీ చేస్తున్న ప్లాన్. విజయసాయిరెడ్డి గారు బీజేపీకి చేస్తున్న ప్లాన్. వాళ్ళిద్దరూ కలిపి పనిచేస్తారు. అలాగే వైసీపీలో ఉన్న ఇంకా కొంతమంది ఎంపీలను, రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకుంటారు. పెద్ద కాంట్రవర్సీస్ లేని వాళ్ళని చేర్చుకుంటారు. సో ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, బీజేపీకి ఉన్న ఎమ్మెల్యేలు 7గురే. వాళ్ళకి రాజ్యసభ సభ్యులు అయ్యేంత బలం లేదు ఆంధ్రప్రదేశ్లో మాత్రం. సో ఆంధ్రప్రదేశ్లో 7గురు ఎమ్మెల్యేలకు ఒక రాజ్యసభ ఎలా వస్తుంది? రాదు కదా. కానీ ఆల్రెడీ ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజ్యసభ స్థానం ఖాళీ అయినా సరే టీడీపీకో జనసేనకో వెళ్ళాలి. వాస్తవానికి జనసేన పార్టీకి ఒక రాజ్యసభ సభ్యత్వం వెళ్ళాలి, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళకి రావాల్సిన రాజ్యసభ కూడా బీజేపీ వాళ్ళు తీసేసుకున్నారు. సో భవిష్యత్తులో మరి జనసేనకు ఒకటి ఇవ్వాలి, ఇస్తారో ఎవరో. అంటే ఇలా రాజకీయంగా వైసీపీ వాళ్ళని తీసుకొచ్చి కూటమిలో తీసుకొచ్చి వాళ్ళతో రాజీ పడేలా చేస్తున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి బీజేపీకి అనుకూలంగా మారడం వలన వాళ్ళ అరబిందో విషయంలో జరిగిన తప్పులేమీ బయటకు రావు. వాళ్ళు గత 5 ఏళ్లలో విజయసాయిరెడ్డి గారు చేసిన పాపాలన్నీ కూడా మాఫీ అయిపోతాయి. ఇంక వాళ్ళ మీద కూటమి ప్రభుత్వం చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇదే కాదు, కొన్ని పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేఘా మీద, అలాగే షిరిడి సాయి మీద విపరీతంగా ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాక వాటి జోలికి వెళ్ళట్లా. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కల్పించుకొని కాంప్రమైజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ఇబ్బందికర అంశాల జోలికి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు వెళ్ళట్లేదంటే, చాలా అంశాల్లో మాటలు చెప్తున్నారు తప్ప చేతల్లోకి ఎందుకు దిగట్లేదంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని బుక్ చేయాలంటే ఎంతసేపు అండి? మద్యం లిక్కర్ స్కామ్లో కానీ, ఈ షిరిడి సాయి కాంట్రాక్టుల్లో కానీ బుక్ చేయలేరా? జగన్మోహన్ రెడ్డి గారిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులకు సంబంధించి ఆధారాలు పట్టుకొని బుక్ చేసేయచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయట్లా. ఎందుకంటే బీజేపీ అడ్డం ఉంది. టీడీపీకి, వైసీపీకి అడ్డంగా బీజేపీ ఉంది. ప్రస్తుతానికి ముఖం అంతా ఇటువైపు, గత 5 ఏళ్ళు ముఖం ఇటు తిప్పి వైసీపీతో స్నేహం చేశారు. సో ఇప్పుడు మొహం ఇటు తిప్పి టీడీపీ, జనసేనతో స్నేహం చేస్తున్నారు. బీజేపీ వాళ్ళ రాజకీయం అలా ఉంది. సో వీళ్ళు జోలికి వెళ్లకుండా చూసుకుంటున్నారు. కానీ గత 5 ఏళ్ళు వీళ్ళు జోలికి వచ్చేలాగా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు మాత్రం వీళ్ళు జోలికి వెళ్లకుండా ఆపుతున్నారనమాట. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన పెద్ద తప్పులు, పెద్ద పాపాల జోలికి కూటమి ప్రభుత్వం వెళ్ళట్లా. అవసరమైతే వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకుంటున్నారు. చివరికి నేరాల్లో కూడా వివేకానంద రెడ్డి గారి కేసు కావచ్చు, ఈ కోడికత్తి లాంటి కేసు కావచ్చు, అనేక నేరాల్లో కూడా వాళ్ళ జోలికి వెళ్ళలేకపోతున్నారు. ఆ కేసులను కూడా బయటికి తీయలేకపోతున్నారు. అలా టీడీపీ అధికారంలో ఉందని పేరే కానీ వైసీపీతో కాంప్రమైజ్లో ఉంది అనేది సాధారణ జనం కూడా మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. పెద్ద నేరాలు గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సంచలనమైన ఆరోపణలు చేశారు. అది జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని చెప్పి సంచలనమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారుగా, ఏ ఒక్క ఆరోపణ మీద అయినా సరే కొంచెం సీరియస్గా డెప్త్గా వెళ్తున్నారా? వెళ్ళట్లా. సో వెళ్తే చాలా ఈజీగా దొరికేస్తారు, కానీ వెళ్లకుండా బీజేపీ అడ్డుతుందన్నమాట. సో అది నాకున్న కామన్ సెన్స్ ప్రకారం అయితే మాత్రం బీజేపీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాన్ని లీడ్ చేస్తోంది. వాళ్ళకి బలం లేనప్పటికీ చంద్రబాబు గారికి
వీళ్ళకి చంద్రబాబు గారికి ఏం కావాలి? రాజకీయం కంటే అవతల వాళ్ళని వేసేయడం కంటే మా రాష్ట్రం బాగుండాలి. పవన్ కళ్యాణ్ గారికి ఏం కావాలి? మా రాష్ట్రం బాగుండాలి. మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడం కావాలా? వాళ్ళని అరెస్ట్ చేయడం కావాలా? మీ రాష్ట్రానికి నిధులు కావాలా? మీ రాష్ట్రం బాగుండడం కావాలా? ఎస్, మా రాష్ట్రం బాగుండటమే కావాలి. అయితే మీరు తీసుకోండి. పోలవరంకి అడ్వాన్స్ డబ్బులు ఇస్తాం, తీసుకోండి. అతని జోలికి వెళ్ళొద్దు. అమరావతికి 15,000 కోట్లు అప్పు ఇప్పిస్తాం మేము, మధ్యలో ఉండి తీసుకోండి. అతని జోలికి వెళ్ళొద్దు. అతను ఎక్కడెక్కడ ఏ అవినీతి చేశాడో అందులోంచి వాటాలు మీకు ఇప్పిస్తాం, తీసుకోండి. అతని జోలికి వెళ్ళొద్దు. అలా గత ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందిన పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీల ద్వారా వీళ్ళకి వాటాలు ఇప్పించి వీళ్ళని అవినీతి పరులుగా మార్చి వాళ్ళకి రాజీ చేశారు. ఇది ప్యూర్లీ రాజకీయం. ఇంకా నేను పచ్చిగా బట్టలు విప్పేలా ఆధారాలతో సహా చెప్తే రాష్ట్రంలో 2 రాజకీయ పార్టీలు చచ్చిపోతాయి. సో అదంతా మనం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. కళ్ళెదురుగా కనిపించేవి నేను కొంచెం లాజికల్ ఎవిడెన్స్తో చెప్తున్నా. కళ్ళెదురుగా కనిపించే ఉదాహరణలతో చెప్తున్నా. నీకు తెలుసా, నీకేం తెలుసు, ఆధారాలు ఉన్నాయా అని మీరు అడగాల్సిన పని లేదు. ఆధారాలు అక్కర్లా దీనికి. మన కళ్ళెదురుగా జరుగుతున్న పరిణామాలు చాలు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు, ఘోరాలు, పాపాలు, నేరాలు జరిగిన కూటమి ప్రభుత్వం అన్నీ మాట్లాడుతుంది తప్ప, మాటల్లో చెప్తున్నారు తప్ప చేతల్లోకి దిగకపోవడానికి కారణం అదే. పెద్ద పెద్ద తలకాయల జోలికి వెళ్లకుండా చిన్న చిన్న వాళ్ళని వేస్తున్నారు, చిన్న చిన్న జోలికి వెళ్తున్నారు. సో అదే కాంప్రమైజ్ అంటే, కాంప్రమైజ్ పాలిటిక్స్. ఈ కాంప్రమైజ్ పాలిటిక్స్ జరగడానికి కారణం బీజేపీ అంటాను నేను. సో దానివలన ప్రస్తుతానికి టీడీపీకి ఇబ్బంది ఏమీ లేదు, కానీ భవిష్యత్తులో టీడీపీ రిస్క్లో పడుతుంది ఈ బీజేపీ ఆడుతున్న గేమ్ వలన. రేపు పొద్దున్న ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ప్రస్తుతానికి ఇటువైపు ఉన్న బీజేపీ నెక్స్ట్ అటు తిరగొచ్చేమో, వైసీపీకి సపోర్ట్గా తిరగొచ్చేమో, అప్పుడు వీళ్ళని మళ్ళీ ఇబ్బంది పెట్టొచ్చేమో. సో మరి దీన్ని ఏమంటారో, ఎటువంటి రాజకీయం అంటారో, ఈ చీకటి రాజకీయాల్లో బలయ్యేది ఎవరు అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.